ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూపొందించిన డైరీని నాంపల్లిలోని తెలంగాణ ఎక్సైజ్ భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. పదోన్నతులు, బదిలీలు, ఇతర అంశాలను అధికారులు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి దృష్టికి తెచ్చారు. ఉద్యోగుల సమస్యలు న్యాయవంతమైనవని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే అబ్కారీ, ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించి అన్ని అంశాలపై క్షుణ్ణంగా చర్చిస్తానని భరోసానిచ్చారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ను తయారు చేసుకోవడం ద్వారా విధుల నిర్వహణలో సమర్థతను పెంచుకుని అనుకున్న లక్ష్యాలు సాధించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఉద్యోగి తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని, సమయపాలన పాటించాలని సూచించారు. క్యాలెండర్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాము. డెఫినెట్ గా ఇది అవసరమే. సేమ్ టైం క్యాలెండర్ అనేది మొక్కుబడిగా ఉండొద్దు అనేది నా సూచన మీ అందరికీ కూడా. ఎందుకంటే జీవితంలో కూడా క్యాలెండర్ అవసరమే. డిపార్ట్మెంట్ గా కూడా మన జీవితానికి కూడా ప్లాన్, షెడ్యూల్. సో 7/24 ఎట్లయితే మనం ఒక మనిషి ఎదుగుదలకు ఏదైనా ప్లాన్ చేసుకుంటామో, సో దాన్ని పూర్తిగా ఆ షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని షెడ్యూల్ ప్రకారం ముందుకు పోవడానికి అంటే పనికొస్తుంది. ఇది షో పీస్ మారు కావు. ఇది డ్యూటీ, ఒకటేమో నిత్య జీవితం దానికి పనికొస్తుంది, రెండవది డ్యూటీకి సంబంధించి కూడా పనికొస్తుంది. సేమ్ టైం స్టేట్ రెవెన్యూ పెంచాలని అడగకూడదు. అంటే అది బాధ్యతతో పాటుగా హక్కులు కూడా ఉంటాయి. కాబట్టి ఇది జరగాలంటే అది కూడా జరగాలి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమ్ టైప్ ఆఫ్ రిలీఫ్ వాటికి సంబంధించి కూడా. ఎందుకంటే మీరు అడిగే దానిలో ఏ ఒక్కటి కూడా అన్యాయమైన కోరిక కాదు. ఎందుకంటే రాష్ట్రానికి సంవత్సరానికి 35,000 కోట్ల ఆదాయం సముపార్జించి పెడుతున్నది మన శాఖ. అన్నప్పుడు శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగులకు సంబంధించి ఆవేదనలు, బాధలు, ఆర్థిక అంశాలు ఏమి కూడా లీవ్లకు సంబంధించి డెఫినెట్ గా దీన్ని పాజిటివ్ గానే ఆలోచన చేసేది తప్ప నెగిటివ్ ఆలోచన చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం లేదు, ఎవరో ముఖ్యమంత్రి గారు లేదు, మాకు కూడా లేదు. కాబట్టి డెఫినెట్ గా